తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం. చిన్న ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. కృపగల తండ్రి, దాయగలిగినటువంటి దేవా, మీకు వందనాలు. వాక్యము మీది మాట్లాడేది మీరు. మాకు అవసరమైన మీ మాటల ద్వారా మీరే మాట్లాడి మమ్మల్ని అందరినీ తృప్తిపరచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. మనం క్రిస్మస్ దినాల్లో క్రిస్మస్ వర్తమానాలు వింటూ ఉన్నాం. యేసుక్రీస్తు వారికి ఆనాడు ప్రజాసంఖ్య రాయబడింది. ఈ ప్రజాసంఖ్య రాయబడినప్పుడు ఒక కైసరు ఔగుస్తు వలన ఒక ఆజ్ఞ జారీ చేయబడింది. ఆ ఆజ్ఞ ఏంటంటే, మీరు మీ పేర్లు రాయించుకోండి, మీ పేర్లు లిఖించుకోండి అని ఒక ఆజ్ఞ జారీ చేయబడినప్పుడు ప్రపంచంలో జరిగిన మొట్టమొదటి ప్రజాసంఖ్య, దానికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఇది మొట్టమొదటి ప్రజాసంఖ్య. మనం గత దినాల్లో ఆధార్ కార్డుని మనం నమోదు చేయించుకున్నాం. ఈ ఆధార్ కార్డు ఎందుకు అంటే, ఆధార్ అనేది ఎందుకు అంటే, భారతదేశంలో నీ ఒక పౌరుడివి అని చెప్పడానికి. అంతకుముందు ప్రపంచంలో జనాభా చాలామంది ఉన్నారు, కానీ ప్రపంచ జనాభాను లెక్క కట్టలేదు. అయితే యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు మొదటి ప్రజాసంఖ్య, అసలు ప్రపంచంలో జనులు ఎంతమంది ఉన్నారు అని సంఖ్యను లెక్క వేయడానికి ఆ పుట్టుకలో జరిగింది. అయితే అక్కడ జరిగినటువంటి మాటలు మనం చదువుతూ ఉంటే, ఆ సంఖ్యలో రాయడానికి తమ తమ పట్టణాలకు వెళ్ళారు. తమ పట్టణానికి వెళ్ళారు. ఈ రోజుల్లో కూడా ఒకవేళ మన ప్రాంతంలో ఉన్నవారు హైదరాబాద్లోనో, లేకపోతే బెంగళూరులోనో, లేకపోతే ఢిల్లీలోనో కొంతమంది ఉద్యోగం చేస్తూ ఉన్నారనుకోండి, వారిని అక్కడ నమోదు చేయించుకోవడానికి కుదరదు. ఎక్కడ చేసుకోవాలి? వాళ్ళు తిరిగి ఎక్కడికి రావాలంటే తమ ప్రాంతానికి రావాలి. అక్కడ వారు తమ సంఖ్యను నమోదు చేయించుకోవాలి. గమనించండి, ఇక్కడ అలాగే యేసేపు కూడా దావీదు వంశములో తమ గోత్రములో పుట్టినటువంటి వాడు గనుక తనకు భారీగా ప్రదానం చేయబడిన మరియను తీసుకుని ఆయన కూడా ఎక్కడికి వస్తూ ఉన్నాడంటే, గలిలయ అనేటువంటి గలిలయలోని నజరేతు అనే ఊరికి వస్తూ ఉన్నాడు. దానికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఇప్పుడు ఆ నజరేతు అనేటువంటి ఆ బెత్లెహేము దగ్గరికి ఆయన వస్తూ ఉన్నాడు. ఆ బెత్లెహేములో ఆయన ప్రజాసంఖ్య రాయించుకోవాలి. అయితే బెత్లెహేములో ఏమి లేదు అంటే స్థలము లేదు. చూడండి అక్కడ రాయబడిన మాటను, అక్కడ 7వ వాక్యములు అంటాడు, తన తొలుచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున. దానికి స్తోత్రం చెప్దామా, హల్లెలూయా. యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు అక్కడ ఆ బెత్లెహేము ప్రాంతంలో ఏమి లేదు అంటే స్థలము లేదు. ఈ మాటను బట్టి నేను అంటాను, వారికి సత్రములో స్థలము లేదు. ఎక్కడ స్థలం లేదు చెప్పండి? సత్రములో స్థలము లేదు. ఈ మాటను బట్టి యేసయ్య జన్మించినప్పుడు అక్కడ రాయబడిన మాటలతో కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టబడి ఆయనకి సత్రములో ఏమి లేదంటారంటే స్థలము లేదు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు సృష్టికర్త. అలాగే మనం గత వారం వింటూ వచ్చాం, ఆయన గొప్పవాడు. ఆయన ఆ గొప్పవానికి ఎక్కడ స్థలం లేదంటే సత్రములో స్థలం లేదు. దానికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఇప్పుడు సృష్టికర్తకు ఏమి లేదు అంటున్నాడంటే, సృష్టికర్తకు స్థలం లేదు. ఆయన సృష్టికర్త. అయితే ఆ సృష్టికర్తకి ఏమి లేకుండా పోయిందంటే స్థలము లేకుండా పోయినట్లుగా మనం చూస్తాం.
ఈరోజు ఈ సృష్టిని సృష్టించింది ఎవరు అంటే మనకు తెలుసు, దేవుడే. అందుకనే ఆది కాండములో మొదటి అధ్యాయాల్లో మనం చదువుతాం, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుడై ఉండెను అని రాయబడి. ఆదిలో ఆయన ఏముంచాడంటే ఆదిలో వాక్యముంది. మనం ఆది కాండములో ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. దేవుడు ఏం సృష్టించాడు అంటే భూమి ఆకాశాలను కలగజేసిన దేవుడు. దానికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. దేవుడు భూమిని అలాగే ఈ సర్వమును ఆయన ఏం చేశాడంటే సృష్టించాడు. దేవుని స్తోత్రం చెప్దామా, హల్లెలూయా. ఆయన సర్వాన్ని సృజించినటువంటి దేవుడు, సృష్టించినటువంటి దేవుడు. అయితే ఆ సృష్టిలో ఆయన కలగ చేశాడు అన్నిటినీ. మనకు తెలుసు, ఆది కాండం 2 అధ్యాయాలు మనం చదివితే అక్కడ ఆయన కలగ చేసిన విధానం, కలుగునుగాక అనగానే జంతువులు కలిగాయి, కలుగునుగాక అంటే వృక్షాలు కలిగాయి, కలుగునుగాక అనగానే సూర్యచంద్రులు కలిగారు. దేవుడు పగల్ని ఏలడానికి సూర్యుని, రాత్రిని ఏలుటకు చంద్రుని దేవుడు సిద్ధపరిచాడు. గమనించండి, దేవుడు ఈ సృష్టిలో అన్నిటినీ కలగ చేసినటువంటి దేవుడు. అయితే ఆయన ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయనకి స్థలం లేదు. ఏం లేదు చెప్పండి. ఆయన భూమి మీదకి వచ్చాడు. భూమి మీదకి వస్తున్నప్పుడు ఆయనకి ఏమి లేకుండా పోయిందంటే స్థలము లేదు. సర్వోన్నతమైన స్థలములలో నివసించేటువంటి ఆ గొప్ప దేవుడు ఈ భూమి మీదకి తన వస్తున్నప్పుడు అక్కడ రాయబడిన మాట, సత్రములో స్థలము లేనందున ఆయన ఎక్కడికి వెళ్ళాడంటే పశువుల పాకలో పరుండబెట్టెను అని రాయబడి. ఇప్పుడు ఆ పశువుల పాకలోనికి, సత్రము అంటే ఇంకో మాట చెప్పాలంటే ఒక ఈనాటి కాలంలో ఉన్న హోటల్స్లో ఒకవేళ వేరే ఊరి నుంచి వచ్చిన వాళ్ళు హోటల్లో ఒక రూమ్ను బుక్ చేసుకుని ఆ రోజు రాత్రి అక్కడ రెస్ట్ తీసుకుని దానికి తగినంత అమౌంట్ కట్టి వాళ్ళు మరలా రెస్ట్ తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ఆనాటి కాలంలో కూడా సత్రాలు అలాంటివే. ఎందుకు ఆనాడు సత్రంలో స్థలం లేదు? ఎందుకు ఆనాటి కాలంలో సత్రంలో స్థలం లేకుండా పోయిందంటే ఆ ప్రజా సంఖ్య కొరకై చాలామంది ఆ ప్రాంతానికి వచ్చారు. ఇప్పుడు ముందు వచ్చిన వాళ్ళు ముందు బుక్ చేసేసుకున్నారనుకోండి, వెనకొచ్చిన వాళ్ళకి స్థలం లేకుండా పోయింది. ఇప్పుడు ఒకవేళ వీరు వెనకొచ్చారేమో, అయితే యేసుక్రీస్తు వారికి అక్కడ స్థలము లేదు. ఆ కారణం చేత ఆయన పశువుల పాకలోనికి వెళ్ళవలసి వచ్చింది. ఈ మాటను బట్టి అంటాను, అసలు ఈ సృష్టి ఎవరిది? ఈ సృష్టికర్తకు అక్కడ స్థలము లేకుండా పోయింది. సృష్టిని సృష్టించినటువంటి దేవుడు. ఒకసారి మనం ఇందా చదువుకున్న కీర్తనలో 24వ కీర్తనలో ఆ మొదటి వాక్యములు అంటాడు, భూమియు దాని సంపూర్ణతయు యెహోవాయే. అంతేనా? చూడండి ఆ మాటలో ఆయన చెప్పే మాట, భూమియు దాని సంపూర్ణతయు, లోకము దాని నివాసులను యెహోవాయే. ఆయన సముద్రముల మీద ఏం చేశాడంటే దానికి పునాది వేశాడు. దేవునికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. దేవుడు ఏం చేశాడంటే సముద్రమును దాని మీద దేనికి పునాది వేశాడంటే భూమికి పునాది వేశాడు. మనం సహజంగా ఆలోచిస్తే ప్రపంచంలో 4 భాగాలు చేస్తే 3 భాగాలు నీరుందంట. అంతేనమ్మా? అంతేనా? ఎన్ని భాగాలు? 3 భాగాలు నీరు. ఒక భాగం అంటే భారతదేశం కాదు, మామూలుగా ప్రపంచాన్ని 3 భాగాలు చేస్తే 3 భాగాలు నీరైతే ఒక భాగం భూభాగం. ఈ సృష్టిని చూస్తే ఎంత విచిత్రం అంటే సూర్యుని చుట్టూ తిరుగుతూ తన చుట్టూ తాను తిరుగుతుంది భూమి. ఆనాటి కాలంలో అనుకున్నాడు భూమి చాలా బల్లపరుపుగా ఉంది అని అనుకున్నారు. కానీ భూమి ఒక గోళము లాంటిది అని బైబిల్ ఎప్పుడో చెప్పింది. 1400వ శతాబ్దంలో శాస్త్రవేత్తలు కనుగొన్నారంట భూమి వేలాడుతూ ఉంది అని. శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా,
శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని కళమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా. హల్లెలూయా. దేవుడు ఈ భూమిని సృష్టించాడు. అలాగే ఈ భూమిని ఆయన ఏం చేశాడంటే శూన్యములో ఆయన వేలాడదీశాడు. ఈ మాట మనం చదివితే యోబు గ్రంథంలో మనకు కనబడుతుంది. యోబు గ్రంథం 26వ అధ్యాయంలో ఒకసారి 7వ వాక్యం చదువుతారా? యోబు గ్రంథం 26వ అధ్యాయం 7వ వాక్యం. శూన్య మండలము పైని ఉత్తర దిక్కునున్న ఆకాశ విశాలమును ఆయన పరిచెను, శూన్యము పైన భూమిని వేలాడజేశాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. దేవుడు ఏం చేశాడంటే శూన్యములో దాన్ని వేలాడదీశాడు. ఇంకో మాట చెప్పాలంటే భూమికి పునాది వేసింది ఆయనే. అలాగే భూమి ఆయన ఆకాశ మండలములను కట్టడలను నియమించాడు. ఆకాశ మండలాలు కూడా కట్టడాలు ఉన్నాయి. ఇక మాట చెప్పాలంటే ఆకాశ మండలములో ఉన్న వాటికి కట్టడాలు అంటే ఒక స్టారు అది ప్రకాశిస్తూ ఉంది. ఆయన నక్షత్రాలకు కూడా పేర్లు పెట్టినటువంటి దేవుడు. ఆదాముకు అన్నాడు భూమి మీద జంతువులకు పేర్లు పెట్టు అన్నాడు. అయితే నక్షత్రాలకు పేర్లు పెట్టింది ఎవరంటే దేవుడే. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. భూమి కదలికలు ఉండునట్లుగా నియమించింది ఆయన. అలాగే భూమిని ఎవరికి ఇచ్చాడంటే నరులకి ఇచ్చాడు. ఆయన భూమి మీద ఉన్న ప్రతిదీ కూడా ఎవరిది అంటే దేవునిదే. అందుకనే మనం చదువుకున్న ఇందా కీర్తనలో భూమియు దాని సంపూర్ణతయు, అలాగే లోకము దాని లోక నివాసులందరూ యెహోవాయే అంటే అర్థం ఏంటంటే భూమి మీద ఉన్నవన్నీ కూడా ఎవరివి అని మనం అర్థం చేసుకోవాలంటే అవి దేవునిదే. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. భూమి మీద ఉన్నవన్నీ దేవునివే. అయితే ఆయన ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయనకి ఏమి లేదంట, స్థలం లేదు. భూమి మీదకి వచ్చినప్పుడు ఆయనకి స్థలం లేదు. గమనించండి, భూమి మీద ఘనముగా ఎంచబడేవి మనం ఏటైతే ఘనంగా ఎంచుకుని ఒకవేళ ఇది నాదే అని అంటామో అదంతా కూడా ఎవరు చెప్పండి? దేవునిదే. హగ్గీ గ్రంథంలో ఈ మాట మనకు కనబడుతుంది. చదువుతారా? హగ్గీ గ్రంథం 2వ అధ్యాయం 8వ వాక్యం. హగ్గీ గ్రంథం 2వ అధ్యాయం 8వ వాక్యం. 2:8. వెండి నాది, బంగారము నాది, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరము యొక్క మహిమ మించునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిస్తున్నాడు. ఈ స్థలమందు నేను సమాధానము నిలపు అనుగ్రహించెదను అంట. ఈ మాటల్లో ఏమంటాడంటే ఈ భూమి మీద ఉన్న వాటిలో వెండి నాదే, బంగారము నాదే, అసలు భూమే నాది. ఈ సృష్టిలో ఉన్న యావత్తును దేవుడు కలగచేశాడు. కాబట్టి ఈ మాటను బట్టి దేవుడు అంటాడు వెండి నాదే, ఇంకో మాట అంటాడు బంగారం కూడా నాదే అని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ భూమి మీద ఏదైతే కలిగి ఉన్నామో ఆ కలిగి ఉన్నదంతా కూడా చూడండి. కీర్తన భాగంలో ఇంకో మాట చదివిస్తాను. 50వ కీర్తన 10వ వాక్యం చదువుదాం. 50వ కీర్తన 10వ వాక్యం చదువుదాం. 50వ కీర్తన 10వ వాక్యం. అడవి మృగములన్నీయు, 1000 కొండల మీద పశువులన్నీయు నావే కదా,
కొండలలోని పక్షులన్నిటినీ నేనెరుగుదును, పొలములలోని పశ్వాదులు నా వశమై ఉన్నవి, లోకము దాని సంపూర్ణత నావే. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇక్కడ అంటాడు, ఏమంటాడంటే, ఒకవేళ అడవి మృగాలు, కొండల మీద పశువులన్నీ కూడా నావే కదా, కొండలలోని పక్షులన్నిటినీ నేనెరుగుదును, లోకము అలాగే దాని పరిపూర్ణతయు నావే. అంటే దేవుడు ఈ సృష్టిని సృష్టించిన ప్రతిదీ అది ఎవరిది అంటే దేవునిదే. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇంత చదువుకున్న మాటను బట్టి ఆయన అంటున్న మాట, వెండి నాదే, బంగారం నాదే. ఇక్కడ చదువుకున్న మాటను బట్టి పశువులు అలాగే జంతువులు అన్నీ కూడా ఎవరివంట? దేవునివే. ఇంకో మాట చెప్పాలంటే చూడండి, యోబు గ్రంథంలో ఇంకో మాట చదువుదాం. యోబు గ్రంథం 41వ అధ్యాయం 11వ వాక్యం. నేను తిరిగి ఇవ్వవలసి ఉండునట్లు నాకెవడైనను ఏమైనా ఇచ్చునా, ఆకాశ వైశాలమంతటి క్రింద ఉన్నదంతయు నాదే కదా. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇక్కడ అంటాడు, నేను తిరిగి ఇవ్వవలసి ఉన్నట్లుగా ఎవడైనను ఏమైనా ఇచ్చునా. ఆ మాట చెప్పి అంటాడు, ఆకాశ వైశాలమంతటి క్రింద ఉన్నదంతా నాదే కదా. ఇప్పుడు దేవుడు దేన్ని నాది అంటున్నాడు చెప్పండి? ఏమంటున్నాడు నాది అని? నాది అన్న మాట, నాది అని దేవుడు దేని అంటున్నాడంటే, ఒకవేళ ఈ సృష్టి అంతా కూడా ఎవరిది? దేవునిదే. ఈ సృష్టిలో ఉన్న ప్రతిదీ దేవుడు నీకు అవసరమని దేవుడు నీకు అనుగ్రహించాడు. దానికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈరోజు మనం ఏదైతే కలిగి ఉన్నామో, ఒకవేళ పశువులు కలిగి ఉన్నాం కదా, ఈ పశువులు ఎవరి? మరి పశువులు ఎవరివి? దేవుని. దేవుడు నిన్ను ప్రేమించి ఆ పశువులను ఇచ్చాడు. అలాగే ఒకవేళ మనం వెండిని కలిగి ఉన్నామా? హల్లెలూయా. వెండి ఉంది అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. వెండి ఉందా? ఉంది కదా. పిల్లలు పట్టాలు పెట్టుకుంటా ఉంటారే, ఆ వెండి ఎవరిది? నాదే. బంగారం ఉందా? హల్లెలూయా. లేదా? బంగారం ఎవరిది? నాదే. జంతువులు ఎవరివి? నాదే. పక్షులు ఎవరు? దేవుని. ప్రతిదీ మనం ఏదైతే ఆకాశ వైశాలము క్రింద, అక్కడ అంటాడు ఆకాశ వైశాలమంతటి క్రింద ఉన్నదంతా కూడా నాదే కదా. ఒకవేళ ఆ పై మాటలు, నేను తిరిగి ఇవ్వవలసి ఉండునట్లు నాకెవడైనను ఏమైనా ఇచ్చునా. ఈ లోకములో మనం ఏది కలిగి ఉన్నా, ఒకవేళ స్థలం, ఒకవేళ పొలం, ఒకవేళ గృహం, ఒకవేళ ప్రతిదీ మనల్ని ప్రేమించి దేవుడు మనకి ఇచ్చింది. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇంకో మాట చెప్పమంటే, మనం వాహనాలైనా, అది సైకిల్ అయినా, లేకపోతే 2 వీలర్ అయినా, అది 4 వీలర్ అయినా, లేకపోతే ఏదైనా దేవుడు మనల్ని ప్రేమించి అది మనకు అనుగ్రహించాడు. అందుకనే ఈ మాటలు అన్నీ ఎందుకు చెప్తున్నానంటే, భూమి మీద ఉన్నవన్నీ దేవునివే. దేవుడు కోరుకుని ఒకవేళ రాజగృహములో ఉండాలనుకుంటే రాజగృహములో అయినా ఉండేవాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కానీ ఆయన భూమి మీదకి వస్తున్నప్పుడు ఆయనకి ఎక్కడ స్థలం లేదంటే సత్రములో కూడా స్థలం. ఈ మాటలన్నీ ఎందుకు చెప్తున్నానంటే, నాదే అని దేవునికి తెలుసు. ఈ భూమి మీద ఉన్నదంతా దేవునిదే. దేవుడు లేకుండా మనం ఏది కలిగిలేం. దినవృత్తాంతంలో 2వ గ్రంథం దావీదు ఈ మాటలు పలుకుతూ ఉంటాడు. చూడండి, దావీదు చెప్పే మాటలు దినవృత్తాంతముల 2వ గ్రంథం 29వ అధ్యాయం 1 దినవృత్తాంతముల గ్రంథం 29వ అధ్యాయం ఒకసారి 16వ వాక్యాన్ని మనం చదువుదామా? మా దేవా యెహోవా, నీ పరిశుద్ధ నామము యొక్క ఘనత కొరకు మందిరము కట్టించుటకై మేము సమస్తము సమకూర్చిన
ఈ వస్తు సముదాయమును నీ వలన కలిగినదే, అంతయు నీదే కదా. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఒక అద్భుతమైన మహా చక్కని తేజస్సుతో నింపబడిన ఒక మందిరాన్ని ఎవరు కట్టించారు అంటే దావీదు సమకూర్చాడు, సొలొమోను కట్టించాడు. అయితే అక్కడ అంటాడు, ఏమంటాడంటే, దేవా మా దేవా యెహోవా, నీ పరిశుద్ధ నామము యొక్క మందిరం, అంటే ఘనత కొరకు మందిరము కట్టించుటకై మేము సమకూర్చిన ఈ వస్తు సముదాయము, ఏది సమకూర్చిన ఆ వస్తు సముదాయం అంటాడు, మేము సమకూర్చిన ఈ వస్తు సముదాయమును నీ వలన కలిగినదే. దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నీ వల్ల కలిగింది. ఆ మాట అంటాడు, అంతయు నీదై ఉన్నది. దానికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అంటే ఏది కలిగి ఉన్నా అది ఎవరి వల్ల కలిగి ఉన్నాము అంటే దేవుని వలన కలిగి ఉన్నాం. 14వ వాక్యంలో అంటాడు, ఈ ప్రకారంగా మనఃపూర్వకంగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు నేనెంత మాత్రపు వాడను, నా జనులెంత మాత్రపు వారు, సమస్తము నీ వలనే కలిగెను కదా. నీ స్వసంపాద్యములో కొంత మేము నీకిచ్చుచున్నాం. నీ స్వసంపాద్యములో కొంత మేము నీకు ఇస్తున్నాం. ఇప్పుడు దేవుడు ఇచ్చిన దానిలో మనం దేవునికి ఇచ్చేది కొంతే. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఇచ్చిన దానిలో మనం దేవునికి ఇవ్వడం అనేది దేవుని ఆజ్ఞ కనుక మనం చేయవలసిన పని ఏంటంటే ప్రథమ ఫలాలే కానీ, అలాగే దశమ భాగమే కానీ, లేకపోతే కృతజ్ఞత అర్పణలే కానీ తప్పకుండా దేవునికి సమర్పించుదుముగాక. కాబట్టి మనం చేయవలసిన పని, మనం ఇవ్వవలసింది దేవునికి ఇవ్వాలి. అయితే ఇక్కడ అంటాడు, అసలు ఒకవేళ సమకూర్చిందంతా కూడా అదంతా కూడా నీదే కదా. ఈరోజు మనం ఏది కలిగి ఉన్నామో ఆ కలిగి ఉన్నదంతా కూడా దేవుని వల్లే కలిగి ఉన్నాం. దేవుడే మనకు కలుగజేశాడు, దేవుడే మనకి ఇచ్చాడు. కాబట్టి ఆ ఇచ్చిన దేవునికి, ఆ గొప్ప దేవునికి ఎక్కడ స్థలం లేదంటే సత్రములో స్థలం లేదు. ఈరోజు నా అంశం ఏంటంటే గొప్ప దేవునికి సత్రములో స్థలం లేదు. ఎక్కడ లేదు చెప్పండి? సత్రములో స్థలం లేదు. చూడండి, మత్తయి సువార్తలోనికి రండి, 8వ అధ్యాయం 19-20 వాక్యాలు చదువుదాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 19-20 వాక్యాలు మనం చదువుదాం. మత్తయి సువార్త 8:19. అంతటా ఒక శాస్త్రి వచ్చి, బోధకుడా, నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నక్కలకు బొరియలు, ఆకాశ పక్షులకు నివాసములు కలవు గాని మనిషి కుమారుడు తలవాల్చుకొనుటకు స్థలమైనా లేదని అతనితో చెప్పెను. అక్కడ చెప్తున్నటువంటి మాట ఏమంటాడంటే, ఓ శాస్త్రి వచ్చి, అయ్యా నీవెక్కడికి వెళ్ళినా నేను నీతో ఉంటానయ్యా అన్నాడు. నువ్వెక్కడికి వెళితే నేను అక్కడికి వస్తానయ్యా అని అంటే యేసయ్య అతనితో చెప్పిన మాట, నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు ఏమనంట గూళ్ళున్నాయి, కానీ మనిషి కుమారుడు తలవాల్చుకోవడానికి ఏం లేదు, స్థలము లేదు అని చెప్పాడు. ఈరోజు మనిషి కుమారునికి స్థలం లేదు. అందుకనే అక్కడ కొన్ని సందర్భాల్లో యేసయ్య చెప్తూ ఆయన ఒలీవ కొండకు వెళ్ళెను అని రాయబడింది. అలాగే ఆయన రాత్రి ప్రార్థించటానికి కొండకు వెళుతూ ఉండేవాడు, పగలేమో దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉండేవాడు. అంటే ఆయనకి స్థలం లేదు. ఈరోజు ఈ మాటలను బట్టి నేను అంటాను, మానవుని హృదయములో దేవునికి స్థానం ఉందా? మానవుని హృదయములో దేవునికి స్థలం ఉందా? మన హృదయములో అన్నిటికీ స్థలం ఉంటుంది. ఇంకో మాట చెప్పాలంటే, ఒక వ్యక్తి మోసం చేయడానికి తన హృదయంలో స్థానం ఉంటుంది. ఒక వ్యక్తి జీవితంలో అపవిత్రతకు తన హృదయంలో స్థానం ఉంటుంది. ఒక వ్యక్తి జీవితంలో అపవాది కార్యాలు చేయడానికి స్థలం ఉంటుంది. కానీ యేసయ్యకు నీ హృదయంలో స్థలం ఉందా?
దానికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈ మాటను బట్టి నేను అంటాను, మనుష్య కుమారునికి ఏమి లేదంట, స్థలము లేదు. ఆకాశ పక్షులకి, అలాగే నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు నివాసాలు ఉన్నాయి, అవి చక్కగా నివాసం కట్టుకుని జీవిస్తూ ఉన్నాయి. అయితే మనుష్య కుమారునికి ఏమి లేదంట, స్థలము లేదు. ఇప్పుడు యేసయ్యకు నీవు ఎక్కడ స్థలం ఇవ్వగలవంటే, నీ హృదయములో ఆయనకు స్థానమిచ్చుదువుగాక. నీ హృదయములో ఆయనకి స్థలం ఉందా? అందుకనే మన నీ హృదయము దేవుని ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా అని మాట్లాడు. మన హృదయము దేవుని ఆలయం గనుక ఆ హృదయములో దేవుడు నివసించాలి అని అంటే మనం ఏం చేయాలంటే, మన హృదయములో దేవునికి స్థలం ఇచ్చుదుముగాక. చాలామంది జీవితాల్లో ఏమి లేదంటే, స్థలము లేదు. హోషే గ్రంథం ఒకసారి చదువుతారా? హోషే గ్రంథం 6వ అధ్యాయం 4వ వాక్యములో, 6వ అధ్యాయం 4వ వాక్యములు అంటాడు, ఏమంటాడంటే, ఎఫ్రాయిము నిన్ను నేనేమి చేతును, యోదా నిన్ను నేనేమి చేతును, తెల్లవారగానే కనబడు మేఘము కరిగిపోవునట్లు, ప్రాతకాలమున పడు మంచు ఆవిరైపోయినట్లు మీ భక్తి నిలవకపోవును. ఈ మాటలో ఏమంటాడంటే, తెల్లవారగానే కనబడే మేఘము ఎగిరిపోవునట్లు, ప్రాతకాలమున పడు మంచు ఆవిరైపోయినట్లు. 2 విషయాలు చెప్తూ వచ్చాడు. ఒకటి, తెల్లవారుగానే మేఘం ఏమైపోయిందంట, మాయమైపోయింది. ఇప్పుడు రాత్రి మేఘాలు కనపడతా ఉంటాయి, తెల్లవారుగానే ఆ మేఘాలు అసలు ఎలా ఉన్నాయో కూడా, ఎక్కడున్నాయో, ఎక్కడి నుంచి వచ్చినాయో, ఎక్కడికి వెళ్తున్నాయో కూడా తెలియదు. తెల్లవారుగానే మేఘాలు ఎగిరిపోయినట్లుగా. రెండవ మాట, ప్రాతకాలమున పడు మంచు ఆవిరైపోయినట్లుగా. ఇప్పుడు మంచు కాలంలో ఉన్నాం. ఉదయాన్ని చూస్తే, బండి మీద చూస్తే నీళ్లు పడిపోయినట్లుగా కనపడదు, అవునా? నీళ్లు కనపడతా ఉంటాయా? మంచు పడినట్లుగా ఉంటుంది. ఈ మంచు పడిన తర్వాత ఆ మంచు ఏమైపోయిందంటే ఆవిరైపోయింది. ఇలా సూర్యుడు ఉదయించగానే ఒక గంటకి ఏమైపోయి చెప్పండి, ఆ మంచు కాస్త ఆవిరైపోయిద్ది. ఇప్పుడు అలాగే కొంతమంది భక్తి కూడా ఏమైపోతుందంటే, ఆ ఉదయకాలం, ఆ రాత్రి వచ్చే ఆ టైంలో మేఘాలు తెల్లవారగానే కనబడే ఆ మేఘాలు ఎలా అయితే ఆవిరైపోతున్నాయో, అలాగే ఆ మాటలు అంటాడు, అలాగే ఆ మంచు ఎలా అయితే ఆవిరైపోతుందో అలాగే భక్తి కూడా ఏమైపోతుంది అంటున్నాడంటే, ఆవిరైపోతుంది. కొంతమంది భక్తి ఎలా అయిపోతుందంటే, భక్తి ఆవిరైపోవటం అంటే అర్థం ఏంటంటే, భక్తి నిలవదు. అందుకని ఆ మాటలు అంటాడు, మీ భక్తి నిలవకపోవును. భక్తి నిలవకపోవటం అంటే అర్థం ఏంటంటే, హృదయంలో దేవునికి స్థానం లేదు. ఎక్కడ మన జీవితాల్లో యేసయ్య సృష్టికర్తే ఆయన భూమి మీదకి వస్తే, ఆ సృష్టికర్తకు ఏమి లేదంటే స్థలము లేకుండా పోయింది. ఈరోజు ఆలోచిద్దాం, పండగ దినాల్లో పండగ చేసుకోవటం మంచిదే, అయితే ఆ పండగ కంటే ముందుగా నీ హృదయంలో యేసయ్యకు స్థలం ఉందా? దానికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నీ హృదయంలో యేసయ్యకు స్థానం ఉండాలి. నీ హృదయంలో యేసయ్యకు ఏముండాలంటే స్థలం ఉండాలి. కాబట్టి ఈరోజు భక్తి ఏమైపోతుందంటే ఆవిరైపోతుంది. మంచు కనబడకుండా పోయినట్లుగా. ఏ విధంగా? మంచు కనబడకుండా పోయినట్లుగా భక్తి ఏమైపోతుందంట, ఆవిరైపోతుంది. మంచు కరిగిపోవునట్లుగా. అందుకని అక్కడ 2 విషయాలు చెప్పాడు. తెల్లవారగానే కనబడే మేఘము వలె. రెండవది, పడే మంచు ఆవిరైపోయినట్లుగా మీ భక్తి ఏమైపోతుందంటే నిలవదు అని అంట. ఈరోజు భక్తి నిలవకుండా ఉండడానికి గల కారణం ఏంటంటే, మన హృదయంలో దేవునికి స్థలం ఇవ్వకపోవటమే. దానికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మన భక్తి జీవితాన్ని కాపాడుకోవడానికి ఒకే ఒక ఆయుధం,
మన భక్తి జీవితాన్ని మనం స్థిరంగా నిలిచి ముందుకు సాగడానికి నీ హృదయములో దేవునికి ఎంత స్థానం ఇస్తున్నావు? నీ హృదయములో దేవుడు నివసించడానికి స్థలం ఉందా? ఆనాడు ఏం లేదు అంటే స్థలం లేదు. యేసయ్య ఈ భూమి మీదకి వచ్చినప్పుడు సత్రములో వారికి స్థలము లేనందున ఆయన ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చిందంటే పశువుల పాకలోనికి వెళ్ళవలసి వచ్చింది. ఈరోజు యేసయ్య దగ్గరకు వచ్చిన మన జీవితాల్లో మన హృదయంలో దేవునికి స్థలం ఇచ్చామా? ఒకవేళ దేవుని సన్నిధికి వచ్చి కూడా ఒకవేళ మోసం చేయడానికో, దేవుని సన్నిధికి వచ్చి కూడా అపవిత్రులుగా జీవించడానికో, దేవుని సన్నిధికి వచ్చినా కూడా అపవాది కార్యాలు చేయడానికి మన శరీరాన్ని అప్పచెప్తే దానివల్ల ప్రయోజనం లేదు. ఈరోజు మన హృదయంలో అలాగే మన శరీరములో దేవునికి స్థలం ఇచ్చుదుముగాక. దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే నీ బాహ్యాన్ని చూసే దేవుడు కాదు కానీ నీ అంతరంగాన్ని చూసే దేవుడు. నీ అంతరంగములో దేవునికి స్థానం ఉందా? నీ అంతరంగములో దేవుని మాటకు విధేయత చూపిస్తున్నావా? నీ అంతరంగములో దేవునికి స్థలాన్ని ఇస్తున్నావా? ఈరోజు దేవుడు కోరుకునేది ఏంటో తెలుసా? నీ హృదయం దేవునికి ఎంత దగ్గరగా ఉంది. పైకి మనం కనబడేది కాదు దేవుడు చూసేదే. నీ అంతరంగములో దేవునికి ఏ స్థానం ఉందో అది దేవుడు చూచునుగాక. చూడండి, కొన్ని సందర్భాలు నేను చెప్తాను. యేసయ్యకు వారి స్థలం ఇవ్వటం ద్వారా వారి జీవితాల్లో దేవుడు కలగచేసిన గొప్ప కార్యాలు. వారి జీవితంలో దేవుడు దేవునికి వారి స్థలం ఇచ్చారు. వారి జీవితాల్లో గొప్ప కార్యాలు చూశారు. చూడండి, మత్తయి సువార్తలో 9వ అధ్యాయంలో ఒకసారి 18 వాక్యం నుంచి అవసరం లేదు కానీ అక్కడ నేను చెప్తాను. 9వ అధ్యాయంలో ఒకసారి మీరు ఈ మాట మీరు చదవండి. 23వ వాక్యం. అంతలో యేసు ఆ అధికారి ఇంటికి వచ్చి పిల్లన గ్రోవు వాయించు వారిని గొల్లు చేయుచుండు జనసమూహమును చూచి స్థలమియుడి, ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పగా వారాయనను అపహసించిరి. చాలండి. ఇక్కడ ఒక యాయూరు అనేటువంటి ఒక అధికారి ఉన్నాడు. ఈ అధికారి యేసయ్య దగ్గరికి వెళ్ళాడు. యేసయ్య దగ్గరికి వెళ్ళి, అయ్యా నా కుమార్తె చావు సిద్ధమై ఉంది, ఒకవేళ అయ్యా నువ్వు వచ్చి నువ్వు ముడితే చాలు ఆమె బాగుపడుతుంది అని చెప్పి ఆయన దగ్గర వేడుకుంటున్నట్లుగా మనం చూస్తాం. ఎప్పుడైతే యేసయ్య దగ్గర చనిపోయింది అందుకు ముందు వచ్చి వేడుకుంటా ఉంటాడు. తన పక్కనున్న ఒక పనివాడు వచ్చి, అయ్యా బోధకు నువ్వు కష్టపెట్టొద్దు, నీ కుమార్తె చచ్చిపోయింది అని చెప్పగానే అక్కడ యేసయ్య వారితో పాటు అక్కడికి వెళ్ళినట్లుగా మనం చూస్తాం. చూడండి, ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత యేసయ్య చెప్పిన మాట చూడండి. ఆ మాటలో అక్కడ అంటాడు, ఆ ఇంటికి వచ్చి పిల్లను గోవారు వాయించేవారు ఉన్నారు, గొలు చేస్తున్నారు, చనిపోయింది. ఈ చనిపోయిందని గొలు చేస్తున్నప్పుడు యేసయ్య అంటాడు, స్థలమియ్యుడి. దానికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఏమన్నాడు చెప్పండి? స్థలమియ్యుడి. స్థలమియ్యుడి అని చెప్పి ఈ చిన్నది నిద్రిస్తుందే కానీ ఏం చేయలేదంట, చనిపోలేదు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఈ మాటను బట్టి నేను అంటాను, ఆ గృహములో ఆ ఇంటిలో యేసయ్యకు స్థలం ఇచ్చారు. మరణాన్ని దేవుడు జీవంగా మార్చాడు. హల్లెలూయా. అప్పుడు దాకా ఆ ఇంట్లో మరణం, ఆ ఇంట్లో వేదన, ఆ ఇంట్లో బాధలు, ఆ ఇంట్లో కష్టం, ఆ ఇంట్లో నష్టాలతో కూడినటువంటి పరిస్థితే. ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఆ వ్యక్తి జీవితాన్ని బట్టి ఆ పరిస్థితిని బట్టి ఎంత దుఃఖములో ఉన్నారో ఆ దుఃఖమును దేవుడు ఎలా మార్చాడంటే సంతోషముగా మార్చాడు. హల్లెలూయా. ఆ దుఃఖ దినాల్లో చూడండి, ఆ యాయూరు దేవుని ఆశ్రయించగా దేవుడు అక్కడికి వచ్చి స్థలం ఇయ్యండి. ఈరోజు నీ జీవితంలో దేవునికి స్థలం ఇస్తే మరణకరమైనటువంటి బాధల్లో నుంచి, ఒకవేళ వ్యాధుల్లో నుంచి, ఒకవేళ బంధకాల్లో నుంచి, ఒకవేళ ఏవైనా సరే ఆ బంధకాలన్నిటినీ నా యేసయ్య విడిపించునుగాక. మరణము నుండి,
అందుకనే ఈ మాట చెప్తాను, మరణములో నుండి జీవములోనికి తీసుకొచ్చా. మరణించింది ఆ చిన్న బిడ్డ, కానీ యేసయ్యకు స్థానం ఇవ్వటం బట్టి, యేసయ్యకు స్థలం ఇవ్వడాన్ని బట్టి ఆ మరణము కాస్త జీవముగా మారింది. ఈరోజు మన బ్రతుకుల్లో కూడా ఒకవేళ మరణ స్థితిలో నుంచి, చీకటి బ్రతుకుల్లో నుంచి మనం జీవములోనికి మారాలి అంటే మన హృదయములో యేసయ్యకు స్థానం ఇచ్చుదుముగాక. నువ్వు యేసయ్యకు స్థలం ఇస్తే తప్పకుండా మరణము నుంచి ఆయనే నిన్ను విడిపించునుగాక. లూకా సువార్తలోనే మరొక సందర్భం చదివితే 19వ అధ్యాయంలో ఒక సందర్భం మనకు కనబడుతుంది. అందరికీ తెలిసినటువంటి మాటలే. 19వ అధ్యాయంలో ఎవరు కనపడతారు? జక్కయ్య కనపడతాడు. ఈ జక్కయ్య ఒకరోజు యేసయ్యను చూడాలనుకున్నాడు. యేసయ్యను చూడాలి అని అనుకుంటే జక్కయ్య పొట్టివాడు గనుక ఆయన్ని చూడలేక ఆయన వెళుతున్న ఒక మార్గంలో ఓ మేడి చెట్టు ఎక్కి కూర్చుని అక్కడ ఆదారుగా యేసయ్య వస్తాడు అని చెప్పి చూస్తూ ఉన్నప్పుడు యేసయ్య ఆ మార్గములో వచ్చి అంటాడు, జక్కయ్య త్వరగా దిగు. దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఏమన్నాడు చెప్పండి? జక్కయ్య త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అక్కడ 6వ వాక్యంలో అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. ఈ మాట చెప్పండి, ఆయనను చేర్చుకొనెను. సంతోషముతో చేర్చుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఇప్పుడు ఆ ఇంటిలో చేర్చుకున్నాడు అంటే ఆ ఇంటిలో స్థానం ఇచ్చాడు. ఆ ఇంటిలో ఎవరికి స్థానం ఇచ్చాడు? యేసయ్యకు స్థానం ఇచ్చాడు. హల్లెలూయా. యేసయ్యకు స్థానం ఇవ్వటాన్ని బట్టి యేసయ్య ఆ కుటుంబానికి ఏమిచ్చాడు అనంటే ఆ కుటుంబానికి రక్షణ భాగ్యం దొరికింది. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అందుకనే అక్కడ అంటాడు, నశించిన దాన్ని వెతకి రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చాడు అని చెప్తూ, ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. నేడు ఈ ఇంటికి ఏమొచ్చిందంటే రక్షణ వచ్చింది. దానికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇప్పుడు యేసయ్యకు ఆ ఇంటిలో స్థానం ఇచ్చారు కాబట్టే, యేసయ్యకు ఆ ఇంటిలో స్థలం ఇచ్చారు కాబట్టే ఆ ఇంటికి ఏం దొరికిందంటే రక్షణ దొరికింది. ఈరోజు మన జీవితాల్లో కూడా యేసయ్యకు మనం స్థానం ఇస్తే, యేసయ్యకు స్థలం ఇస్తే దేవుడే మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేయునుగాక. కాబట్టి ఈ మాటను బట్టి అంటాను, ఆ కుటుంబం రక్షింపబడడానికి, ఆ కుటుంబం దీవెన చేత నింపబడడానికి ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. ఎవరు కూడా? జక్కయ్య కూడా అబ్రహాము కుమారుడుగా మార్చబడడానికి తన ఇంటిలో యేసయ్యకు స్థానం ఇచ్చాడు. దానికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఈరోజు యాయూరు తన ఇంట్లో స్థలం ఇచ్చినప్పుడు దేవుడు అద్భుతం చేశాడు. అలాగే జక్కయ్య తన ఇంట్లో దేవునికి స్థానం ఇచ్చినప్పుడు దేవుడు ఆ ఇంటికి అబ్రహాము కుమారుడుగా, అలాగే ఆయన ఆ ఇంటికి ఇల్లంతా కూడా రక్షింపబడినట్లుగా మనం చూస్తాం. దానికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మరొక సందర్భం చెప్పమంటారా? పేతురు తన ధోనిలో ఆయనకు స్థలం ఇచ్చాడు. దానికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇది కూడా లూకా సువార్తలోనే 5వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. లూకా సువార్త 5వ అధ్యాయంలో ఏం కనబడుతుందంటే ఆయనకు ధోనిలో ఏమిచ్చాడంటే స్థలం ఇచ్చాడు. ధోనిలోనికి స్థలం ఇచ్చిన తర్వాత అప్పుడు దాకా జరిగిన సందర్భం మనకు తెలుసు. అప్పుడు దాకా రాత్రంతా ప్రయాసపడ్డాడు. ఎవరు? పేతురు. రాత్రంతా ప్రయాసపడిన తర్వాత ఏ ఒక్క చాప కూడా పడలేదంట. అయితే ఇదిగో యేసయ్య చెప్పి, ఇదిగో ఈ వైపున వలలు వేయండి అనగానే, అయ్యా నీ మాట చొప్పున మేము వలలు వేస్తున్నాము అని చెప్పగానే వారు విస్తారమైన చేపలు పట్టారు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నీ మాట విన్నవారికి ఇది ఏ సత్యము,
నీ మాట వినన వారికి ఇది ఏ నిత్యము. నీ మాట వింటాను, నీకు లోబడతానయా. వందనాలు వందనాలు యేసయ్యా, వందనాలు వందనాలు యేసయ్యా, వందనాలు వందనాలు యేసయ్యా, వందనాలు వందనాలు యేసయ్యా. జాలరి అయిన పేతురు నీ మాట విన్నాడు, విస్తారమైన చేపలను తన వలలో చూశాడు. జాలరి అయిన పేతురు నీ మాట విన్నాడు, విస్తారమైన చేపలను తన వలలో చూశాడు. నీ మాట విన్న వారికి అంతా మేలయ్యా, నీ మాట విన్న వారికి ఆశీర్వాదమయా. నీ మాట విన్న వారికి అంతా మేలయ్యా, నీ మాట విన్న వారికి ఆశీర్వాదమయా. వందనాలు వందనాలు యేసయ్యా, వందనాలు వందనాలు యేసయ్యా, వందనాలు వందనాలు యేసయ్యా, వందనాలు వందనాలు యేసయ్యా. హల్లెలూయా. మునుపెన్నడూ చూడని అద్భుతాన్ని పేతురు చూడగలిగాడు. రాత్రంతా ప్రయాసపడ్డాడు కానీ ఒక్క చేప పడలేదు. కానీ విస్తారమైన చేపలు తన వలలో చూశాడు. కారణం ఏంటంటే ఆ ధోనిలో యేసయ్యకు స్థలం ఇవ్వటమే. దానికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇప్పుడు ఆ ధోనిలోనికి యేసయ్యకు స్థలం ఇవ్వకపోతే ఈ అద్భుతాన్ని చూసేవాడు అంటారా? చెప్పండి. యేసయ్యకు స్థలం ఇస్తే అద్భుతాన్ని చూస్తాం. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మన జీవితంలో యాయూరు స్థలం ఇచ్చి మరణాన్ని జీవంగా మార్చుకున్నాడు. అలాగే జక్కయ్య తన ఇంట్లో దేవునికి స్థానం ఇచ్చి తన ఇల్లు రక్షింపబడ్డానికి, ఇతడు కూడా అబ్రహాము కుమారుడిగా మార్చబడ్డానికి దేవుడు సహాయం చేశాడు. పేతురు ధోనిలో స్థలం ఇవ్వడాన్ని బట్టి ఒక మునుపెన్నడు చూడని అద్భుతాన్ని చూస్తూ వచ్చాడు. ఇంకో మాట చెప్పాలంటే మార్త తన ఇంటిలో యేసయ్యకు స్థలం ఇచ్చింది. ఓ రోజు ఆ ఇంటికి ఆహ్వానించింది. యేసయ్య వచ్చి ఏం చేస్తా ఉన్నాడంటే, ఆయన తన ఇంట్లో ఉన్నప్పుడు వాక్యం చెప్తా ఉన్నాడు. మరి ఏమో ఆయన పాదాల దగ్గర కూర్చుంది, మార్తేమో అతని కొరకు ఏం చేస్తా ఉందంట, పని చేస్తా ఉంది. ఇక్కడ అంటాడు, ఆ ఇంటిలో చేర్చుకుని ఆయనకి స్థలం ఇచ్చారు కాబట్టే ఒకరోజు తమ కుమారుడు చనిపోయినప్పుడు 4 దినాలు అయిపోయింది. 4 దినాల తర్వాత కూడా ఆయన బ్రతకగలిగాడు. దానికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈరోజు మన ఇంటిలో దేవునికి స్థానం ఇస్తే ఒకవేళ మనకున్న సమస్యల్లో దేవుడు మనం విడిచిపెట్టే దేవుడు కాదు. అందుకనే లాజరు చనిపోయి 4 దినాల తర్వాత, ఎన్ని దినాల తర్వాత? 4 దినాల తర్వాత లాజరు బయటికి రా, లాజరు బయటికి రా, లాజరు బయటికి రా అన్నప్పుడు, లాజరు బయటికి రా అన్నప్పుడు ఆయన బయటకు వచ్చేసాడు. దానికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈరోజు మన జీవితాల్లో మనం దేవునికి స్థలం ఇస్తున్నామా? ఈరోజు నేను అంటాను, దేవుని సన్నిధిలో దేవునికి మనం స్థానం ఇవ్వగలిగితే దేవుడే మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేయునుగాక. చూడండి, చివరిగా ఒక సందర్భాన్ని మీకు తెలియచేస్తాను. ఒకసారి ఆదికాండంలోనికి రండి. 24వ అధ్యాయంలో, ఆదికాండం 24వ అధ్యాయం 23వ వాక్యం చదువుదామా? 23వ వాక్యం. నీవు ఎవరి కుమార్తెవు? దయచేసి నాతో చెప్పు. నీ తండ్రి ఇంట మేము ఈ రాత్రి బస చేయుటకు స్థలమున్నదా అని అడిగాను. అందుకామె, నేను నాహోరుకును మిల్కా కనిన కుమారుడగు బెతియేలు కుమార్తెనను, మరియు ఆమె మా యొద్ద చాలా గడ్డియు మేతయు రాత్రి బస చేయుటకు స్థలం ఉన్నది అని అనగా. చాలా
ఒకరోజు అబ్రహాము తన పెద్ద దాసుడైన ఎలియాజరును ఎక్కడ పంపిస్తాడంటే తన స్వజనుల దగ్గరికి వెళ్ళి, అయ్యా నా కుమారునికి ఒక కుమార్తెను సిద్ధం చేసుకురా అని చెప్పి పంపిస్తాడు. ఆ పంపిస్తున్నప్పుడు దేవుడు తన ప్రయాణంలో దేవుడు నడిపించిన తర్వాత ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత ఒక బావి దగ్గర నీళ్లు చేదుకుంటూ ఎవరు కనబడతారంటే రిబ్కా, అంతేనా? రిబ్కా కనబడుతుంది. ఆడ ఎలియాజరు అనుకుంటాడు, ఏమనుకుంటాడంటే నేను ఈ ప్రాంతంలో అడుగు పెట్టిన తర్వాత ఎవరైతే నా ఒంటెలకు నీళ్లు పోస్తారో ఆమె నా యజమానునికి కోడలవుతుంది, నా యజమాని కుమారునికి భార్య అవుతుంది అని చెప్పి నిశ్చయించుకొని నిరీక్షణతో ముందుకు వెళ్తా ఉంటా. ఆ ప్రాంతంలో అడుగుపెట్టిన తర్వాత రిబ్కా నీళ్లు పోసింది. నీళ్లు పోసిన తర్వాత జరిగిన సందర్భం ఏమంటాడంటే, అమ్మా కొంచెం స్థలం ఉందా అని అడిగితే, నా తండ్రి ఇంట స్థలం ఉంది అని చెప్తూ ఆమె అంటుంది, మా యొద్ద చాలా గడ్డి ఉంది, మేత కూడా ఉంది, రాత్రి ఉండడానికి స్థలం కూడా ఉంది అని చెప్పింది. ఈ మాటను బట్టి చూడండి, అక్కడ ఆమె వారికి స్థలం ఇవ్వడాన్ని బట్టి దేవుడు ఏం చేశాడంటే అబ్రహాము కుటుంబంలోనికి తీసుకొచ్చాడు. దానికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఆ స్థానాన్ని ఇవ్వడాన్ని బట్టే రిబ్కాను దేవుడు ఆశీర్వాదకరంగా మార్చాడు. ఒకవేళ బయట నుంచి వచ్చే వాళ్ళకి ఎవరికైనా మా ఇంట్లో స్థలం ఉంది రండి అంటామా? తొందరగా అంటామా? స్థలం ఉంది రండి అంటామా? కానీ అక్కడ దేవుని చిత్తం దేవుని ఏర్పాటులో ఉన్న రిబ్కా అబ్రహాము వంశంలోనికి, అబ్రహాముకు కోడలుగా, అలాగే ఇంకో మాట చెప్పాలంటే క్రీస్తు వంశావళిలో ఎవరు చేర్చబడ్డారు అంటే రిబ్కా చేర్చబడింది. యాకోబు వంశములో నుంచే యేసుక్రీస్తు వారి భూమి మీదకు వచ్చారు. చూడండి, ఆమె స్థలం ఇచ్చింది కాబట్టే ఆమె జీవితం దేవుడు మేలుకరంగా మార్చాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా మన హృదయంలో దేవునికి స్థలం ఉందా? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వాక్యంలో ఈ మాట మనకు కనబడుతుంది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వాక్యం, ఇదిగో తలుపు నొద్దు నుండి తడుచున్నాను, ఎవడైనా నా స్వరము విని తలుపు తీసినట్లా నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను, నాతో కూడా అతడు భోజనము చేస్తాం. దానికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఎవడైనా నా స్వరము విని తలుపు తీస్తే నేను అతని యొద్దకు వస్తాను, వచ్చి అతనితో నేను, నాతో అతడు కలిసి ఏం చేస్తామంటే భోజనం చేస్తాము. దానికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో యేసయ్యకు స్థానం ఉందా? స్థలం ఉందా? ఈరోజు యేసయ్యకు మనం స్థలం ఇస్తే తప్పకుండా దేవుడు మన జీవితాల్లో అద్భుతాలు చేయునుగాక. చూడండి, అందుకనే గొప్పవానికి, సృష్టికర్తకి ఏమి లేదంటే స్థలము లేదు. ఎక్కడ? సత్రములో స్థలం లేదు. కానీ అక్కడ సత్రములో స్థలం లేకపోవడానికి యేసయ్య ఆ ప్రాంతంలో నివసించినప్పటికీ ఆయన ఆకాశ పక్షులకు బొరియలు ఉన్నాయి. అలాగే అక్కడ రాయబడినటువంటి మాటలను బట్టి ఒకవేళ నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, కానీ మనుష్య కుమారుడికి స్థలము లేదు. ఈరోజు ఆయన ఎక్కడుండాలని ఆయన ఆశపడుతున్నాడంటే నీ హృదయములో ఉంటే నీ జీవితం ఆనందముగా, నీ జీవితం దీవెనకరంగా, అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవుడే నిన్ను మార్చునుగాక. కాబట్టి యాయురు ఏమిచ్చాడంటే స్థలం ఇచ్చాడు, మరణం జీవంగా మారింది. జకయ స్థలం ఇచ్చాడు, ఆ కుటుంబం రక్షింపబడింది. అలాగే పేతురు స్థలం ఇచ్చాడు, మునుపెన్నడూ చూడని అద్భుతాలు చూశాడు. మార్త స్థలం ఇచ్చింది, లాజరు జీవితంలో గొప్ప కార్యం చూడగలిగారు. అలాగే రిబ్కా ఎలియాజరుకు స్థలం ఇచ్చింది, అనేక ఆశీర్వాదానికి వారసురాలుగా మార్చబడింది. ఈరోజు నీవు యేసయ్యకు స్థలం ఇస్తే తప్పకుండా దేవుడు నీ జీవితంలో కూడా గొప్ప కార్యం చేస్తాడు. అటువంటి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమె. అందరం తలలు ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. అందరం తలలు ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. కృపగల తండ్రి, దయగలిగినటువంటి దేవా, మీకు వందనాలు.
ఈ ఉదయకాల వేళ మీ పాదాల దగ్గరకు రావడానికి మీరిచ్చిన కృపను బట్టి స్తోత్రాలే. నిజమే, ఈరోజు ఒక చక్కని మాటతో మాట్లాడినందుకే స్తోత్రం. సత్రములో స్థలము లేనందున, నిజమే, ఈ సృష్టికర్త సర్వలోకమును సర్వోన్నత స్థలాలు విడిచి భూమి మీదకు వస్తున్నప్పుడు స్థలము లేక తగ్గించుకుని పశువుల పాకలో పరుండబెట్టారయ్యా. నిజమే, మీరు ఎందుకు స్థలం లేకుండా పోయింది అంటే ఈరోజు మా హృదయంలో ఉండడానికే. మీ హృదయము దేవుని ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మా హృదయంలో మీకు స్థానం ఇస్తాం. యాయూరు స్థలం ఇచ్చాడు కాబట్టే మరణము నుంచి జీవములోనికి దాటారు. పేతురు స్థలం ఇచ్చాడు, దేవా ఆ నావలో స్థానం ఇచ్చాడు కాబట్టే అద్భుతాన్ని చూడగలిగి. జకరియా స్థలం ఇచ్చాడు కాబట్టే ఆ ఇల్లు రక్షింపబడింది. అలాగే మార్త మరియులు స్థలం ఇచ్చారు కాబట్టే, స్థానం ఇచ్చారు కాబట్టే చనిపోయిన లాజరు బ్రతకగలిగా. రెబెకా స్థలం ఉందా అంటే స్థలం ఉంది. అలాగే రాత్రి బస చేయడానికి కూడా సౌకర్యం ఉందని చెప్పడం బట్టే ఆ బిడ్డ ఆశీర్వాదకరంగా మార్చబడి ఈరోజు మా హృదయంలో మీకు స్థానం ఇస్తే మమ్మల్ని కూడా మీరు ఆశీర్వదించడానికి మీరు సిద్ధపరుస్తున్నందుకై స్తుతిస్తున్నాను. మీరే బలమైన కార్యాలు చేసి మహిమ పొందుకోమని యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.